కాగా ఈ మధ్యలో భార్యలు ఎక్కువ భర్తలు చంపుతున్న వార్తలు వస్తున్నాయి కదా, సో దీని గురించి ఏం చెప్తారు? భార్యలు భర్తలు చంపాలంటే భార్యలు ఏం చేస్తున్నారంటే వీళ్ళు మొగలు బయటకు పోతున్నారు, ఆడవాళ్ళు ఏంటంటారు మామూలు మన ఫోన్ ఉంటుంది. ఇప్పుడు ఈ మొగడు బయటకు పోగానే ఆడవాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఇంటికి వచ్చే లోపల చేస్తారు, వీళ్ళు బేరం పెట్టుకుంటారు. ఈ ఆ మొగలు రాగానే చెప్పులు చూస్తున్నారు, దాంట్లో వల్ల లొల్లి పంచాయతీ అవుతుంది అందరికి, అంతే కదా. ఇప్పుడు మొగుడి పిల్లలు ఇద్దరు వల్ల గొడవ వచ్చే కారణం ఏంటంటే ఈ సెల్ ఫోన్ ద్వారాగే అందరికి డేంజర్ అవుతుంది. ఈ ఫోన్ ద్వారాగే ఈ ఫోన్లు ఏం చేస్తున్నారు, ఫోన్లు ఆడవాళ్ళు ఏంటంటారు మామూలు మన ఫోన్ ఉంటుంది. ఇప్పుడు ఈ మొగుడు బయటకు పోగానే ఆడవాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఇంటికి వచ్చే లోపల చేస్తారు, వీళ్ళు బేరం పెట్టుకుంటారు. ఈ ఆ మొగలు రాగానే చెప్పులు చూస్తున్నారు, దాంట్లో వల్ల లొల్లి పంచాయతీ అవుతుంది అందరికి, అంతే కదా. ఇప్పుడు మొగుడి పిల్లలు ఇద్దరు వల్ల గొడవ వచ్చే కారణం ఏంటంటే ఈ సెల్ ఫోన్ ద్వారాగే అందరికి డేంజర్ అవుతుంది. ఈ ఫోన్ ద్వారాగే ఈ ఫోన్లు ఏం చేస్తున్నారు, ఫోన్లు మొగడు ఫోన్ చేస్తేనో స్విచ్ ఆఫ్ అవుతుంది, బయట వాడు ఫోన్ చేస్తేనో ఆన్ అవుతుంది. మొగడు డ్యూటీకి పోతుండ్రు, పిల్లలు ఏం చేస్తుంది, మొగడు బాగానే వాళ్ళు లవర్ని పిలిపించుకుంటుంది. అన్ని కార్యక్రమాలు నడుపుతున్నాం. అది ఈ మనం నడిచే సిచ్యువేషన్ ప్రస్తుతానికి అయితే ఇక్కడ. అయితే ఇట్లా అక్రమ సంబంధం పెట్టుకున్నా గానీ భర్తలు సంపాల్సిన అవసరం ఏముంది? భర్త అవతల లవర్ ఉండు కదా, లవర్ ఫస్ట్ చేసుకున్న మొగడు వాడు డ్యూటీకి పోతున్నాడు మంచిగానే, ఆయనకి పాపం పుణ్యం ఏం తెలియదు. ఇవేం చేస్తుంది, డ్యూటీకి పోగానే ఈ పిల్లగాళ్ళు ఈ కొడుకులు తల్లి తండ్రి మొగలు గుర్తురాట్లా ఆమె ఎపిసోడ్లో ఇదైపోయి ఆ విషయం ఎక్కువ చేస్తుంది. మొగ డ్యూటీ పోయినప్పుడు కార్యక్రమం నడుపుతున్నాం. ఆయనకేం తెలియదు పాపం, వచ్చారు ఎవరు నడుతుంది. ఇప్పుడు అసంటప్పుడు మరి ఈయన నిడిచిపెట్టి ఆయనతోనే ఉండొచ్చు కదా. అట్టడికి పెళ్ళైంది, పిల్లగాళ్ళు ఉండరుగా, ఫస్ట్ ఆ మోతి నీకు తెలియదా? పెళ్ళైన నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాగా, ఈ ప్రేమలు ఇటుపోయినాయన్ని ఇప్పుడు లాస్ట్కి వచ్చారు ఇట్లా ఎవరు నడుతుంది. అది అసలు సిచ్యువేషన్. అయితే ఇప్పుడు అమ్మాయిలకు గృహహింస చట్టాలని అది ఇది ఉన్నాయి, దానికి సంబంధించి భర్త ఏమన్నా అంటే డైరెక్ట్ గా కేసు పెడతారు. మరి అబ్బాయిల పరిస్థితి, మొగల పరిస్థితి? అమ్మాయిలు నడుతుంది ఎక్కువ, మొత్తం అమ్మాయిలు నడుతుంది ఎక్కువ శాతం. ఈ అబ్బాయిలు ఉండట్లా, రాజకీయ మొత్తం ఈ రాజకీయ మొత్తం అమ్మాయిలు నడుతుంది ఎక్కువ శాతం. ఇది దానికి ఎవరేం చెప్తారు, వాళ్ళకే ఉండాలా. అరే నేను ఫస్ట్ తాడు కట్టిన మొగుండు పెళ్లి చేసుకున్నా కదా, మొగుండు చంపితే నా పని ఏం కావాలి, నా పిల్లలు ఏం కావాలి, తల్లిదండ్రులు ఏం కావాలా, అది వాళ్ళకు ఉండాలి పద్ధతి. మనం ఏం చెప్తాం వాళ్ళకే ఉండాలి, అది అది సంగతిగా. అయితే ఇప్పుడు ఇంత ముందు కోడల గురించి కావచ్చు, లేకపోతే ఈ బిడ్డ కాలం సంబంధించి ఏమైనా కూడా అయితే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తుండే కదా, మంచిగా ఉండాలి బిడ్డ అది అని. ఇప్పుడు అట్లా చెప్తుర్రు అంటావా? బిడ్డకు వాళ్ళ అమ్మ నాన్న చెప్పుకుంటారా, బుద్ధి చెప్పుకుంటారా? బిడ్డకి తల్లిదండ్రులు మనం చెప్తారు, వాళ్ళు చెప్పి బిడ్డకు ఉంటుంది జ్ఞానం, బిడ్డకు ఉంటాలేదు, మర్చిపోతుంది. అమ్మ నాన్న డాడీ చెప్తే ఇదే మాట మంచుకుంటున్నారు, వాళ్ళ చెప్పే మాటలు బయట పెడుతున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు. ఇక వాళ్ళ మాటలు లెక్కలేదు, తల్లిదండ్రుల మాటలు లెక్కలేదు. వాళ్ళ లవ్ గురించి వాళ్ళు ఇది చేస్తారు, ఏరు మొగ గురించి. మొగడ కాదు, ఈ ప్రియుడు లవ్ లవ్ ఆ లవర్ గురించి ఎక్కువ నడిచేది మొత్తం లవర్ గురించి. ఇప్పుడు చేసిన మొగడు ఏమైనా కానీ వాళ్ళు పిల్లలు పెడతారు, వాడు వదిలి పెడుతుంది, వాడు మీకు మంచి వాళ్ళని తీసుకుంటుంది, అదే చెబుతారు చేస్తుంది. అంతే ఉంది కార్యక్రమం, అది సంగతిగా. ఇప్పుడు ఫోన్లు ఎక్కువ ఏవాటి, టీవీలు సీరియల్ సినిమాలు ఏవాటి ఇట్లా ఎత్తురు అంటున్నారు. గతంలో ఇట్లనే ఉండరా, కొంచెం తక్కువ ఉంటుంది? అంతకుముందు లేవు, ఫోన్లు వచ్చినప్పుడు ఏంటి లేవు. అంతకుముందు కట్న ఈ పెళ్లి సంగతి ఎవరికి తెలిసిన విషయం కాదు. మనం అడుక్కోనమాట మన పిల్లలు మన భార్య మనగాడి మధ్య జాగ్రత్తగా ఉండేది. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ద్వారా అంత డేంజర్ అండి. మన ఫోన్ నీకు ఒక ఫోన్ చేస్తుండో, అవతల నాకు ఫోన్ చేస్తుండో, నా మొగడ డ్యూటీకి పోగానే నువ్వు ఇంట్లోకి రా. చెప్పులు కూడా మన లోడ పెట్టి పోతున్నారు, చెప్పులు చూసి కూడా పక్కన రెంటుకుంటావా, రెంట్ వరకు ఎవరంటే మా అన్నయ్య, మా బాబాయ్, మేనమా అట్ట కబుర్లు నడుస్తారు వ్యవహారాలు. అటు వల్ల జనాలు ఏంటి, అవసరమైతే లంచమోటి వచ్చి ఏంటంటే రోజు మొగను చంపుతున్నారు. అసలు వచ్చాడు చేసుకున్న మొగనే చంపుతున్నారు వాళ్ళు. మనం ఏం చేయగలం దానికి? అట్ట నడుతున్నారు, ప్రభుత్వం అట్ట నడుతుంది. ఇప్పుడైతే ఇంటికాడ ఉంచితేనేమో నన్ను జాబ్ చేయనిత్తలేరు, వంటింటికే పరిమితి అని ఇట్లా అంటారు. సో బయట జాబ్ కు పోయినా కూడా అక్కడ పరిచయాలు అవుతున్నాయి, అక్కడ చేస్తారు. మరి ఏంది పరిస్థితి, ఎట్లా? ఇద్దరు మొగుడు పిల్లలు జాబ్ పోతున్నారు, ఏం చేస్తుంది అటు పోయాక అక్కడ ఇద్దరికి మొగుడు కాకుండా అక్కడ ఇద్దరు జంట మంచిగా ఉండి అక్కడే లెవెల్ అయ్యి ఫోన్లు అయ్యి అవి ఏమన్నా నడుతున్నాయి. మరి ఇవన్నిటికి ఏం చేసాడు అంటారే? చేసేదే ఉంది, చచ్చిపోతున్నాం, చేసేదే ఉంది. మొగుడు వచ్చే లోపల ఇద్దరు మంచిగా అది చేస్తున్నారు అని నడుతున్నాయి. చేసేది కార్యక్రమం మొత్తం అంతే నడుతున్నాయి వ్యవహారాలండి. దీంట్లో అసలు మొగోళ్ళ తప్పు లేదంటారా? మరి మొగుడు అయితే తప్పే ఉండదు, వ్యభిచారం వల్ల ఆడవాళ్ళ ద్వారాగా మొగుడు చచ్చిపోతుండు యాక్చువల్ గా అయితే, అది పక్కా ఖాయం. మరి దీనికి కోర్టులు గానీ ప్రభుత్వాలు గానీ ఏం చేస్తే బాగుంటారు? వీళ్ళు కోర్టుకు పోయినా హైకోర్టుకు పోయినా డబ్బున్న వాళ్ళు బిడ్డను ఇట్టుకుంటున్నారు, వీళ్ళు చచ్చిపోతున్నాడు. బిడ్డ నాకు అవసరం కదా, అట్టే నడుతున్నాయి వ్యవహారాలు. మరి మొగడు ఏం చచ్చిపోయిండు, మొగడు ఎట్ట పోయిండు, ఎట్ట చంపినా అన్ని దేర్లా ఆ బిడ్డ నాకు కావాలి. లాస్ట్ వచ్చి అల్లుడు మంచోడే, నీ బిడ్డ మంచిది కాదుగా, అది నీకు తెలుసు నాకు తెలుసు, ఆమె ఎరగా
డ్యూటీకి పోతుంది, డ్యూటీ కూడా ఇంకొకటి ఇడ్లీ చేస్తుంది. అవి ఫోన్లు మొత్తం తీద్దాం పేడపోతుంది ఫోన్లే. అవి ఫోన్లే ఇంతకుముందు ఫోన్ లేవుగా, అప్పుడు ఎంత బాగుంది కార్యక్రమం. ఫోన్ రావడం వల్ల మొత్తం డేంజర్ అన్నిటికీ.